ఎప్పుడో 9 ఏళ్ల క్రితం ఓ బాలుడిని చట్టబద్ధంగా దత్తత తీసుకుని వెళ్లిన విదేశీ దంపతులు తాము దత్తత తీసుకున్న బిడ్డ పేగుబంధాన్ని వెతుక్కుంటూ మళ్లీ ఆదిలాబాద్కు వచ్చారు. అడాప్టీ రైట్ కౌన్సిల్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆ దత్తపుత్రుడి అసలు తల్లిదండ్రులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. దత్తపుత్రుడి మూలాలను వెతుక్కుంటూ ఆదిలాబాద్కు వచ్చిన ఆ విదేశీయులు ఎవరు, అసలు ఆ కథ ఏమిటో తెలియాలంటే ఇది చూడండి. 2016వ సంవత్సరంలో ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రి సమీపంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఓ 2 నెలల వయస్సున్న శిశువును వదిలిపెట్టి వెళ్లారు. ఆ శిశువును గుర్తించిన అధికారులు ఆదిలాబాద్లోని శిశుగృహకు చేర్చారు. అక్కడే ఆ బాలుడి ఆలనా పాలనా చూస్తున్న క్రమంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విదేశీ దంపతులు లూయిస్ రాస్ముస్లు ఆ శిశువును చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారు. ఆ బాలుడికి అర్జున్ అని పేరు కూడా పెట్టారు. అర్జున్ డెన్మార్క్లో వారితోనే ఉన్నాడు. ప్రస్తుతం అర్జున్ వయసు 9 ఏళ్లు. అయితే పెరుగుతున్న అర్జున్లో తనను కన్న తల్లిదండ్రులు ఎవరన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇది తెలిసిన లూయిస్ రాస్ముస్లు పెద్దయ్యాక అర్జున్ తన మూలాలు తెలియక మానసిక ఆవేదనకు గురి కాకూడదనే ఉద్దేశంతో ఆ చిన్నారి పేగుబంధాన్ని వెతుక్కుంటూ ఆదిలాబాద్కు వచ్చారు. అడాప్టీ రైట్ కౌన్సిల్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఈ సంస్థ ఇప్పటికే సుమారు 100 మంది చిన్నారుల మూలాలను గుర్తించి వారిని కన్నవారికి పరిచయం చేసింది. అర్జున్ పెద్దవాడయ్యాక తన కన్నవారెవరో తెలియక మానసికంగా కృంగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ బాలుడి కన్నవారిని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని అడాప్టీ రైట్ కౌన్సిల్ అనే స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ న్యాయవాది అంజలి పవార్ తెలిపారు. బాలుడి చేతి వేళ్లు వైకల్యం ఉండటం వల్లే వదిలివేసి ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు. అర్జున్ తల్లిదండ్రుల ఆచూకీ లభించినా అర్జున్ మాత్రం దత్తత తీసుకున్న వారి దగ్గరే ఉంటాడని, అసలు తల్లిదండ్రుల వద్దకు వెళ్లడని ఆమె స్పష్టం చేశారు. కన్నవారి వివరాలు తెలిస్తే గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. अर्जुन है वो डेनमार्क से 7 साल के बाद वापस इंडिया आया है. आदिलाबाद से वो अडॉप्शन में लुइस और रासमुस इनके घर में डेनमार्क चला गया था. एक्चुअली अर्जुन की स्टोरी ऐसी है कि जब वो 2 महीने का था तब उसको रिम्स अस्पताल जो है, रिम्स अस्पताल के एक्सरे डिपार्टमेंट में वो मिला और फिर पुलिस को इंतला करके पुलिस ने उस बच्चे को डीसीपीयू के हाथ में दे दिया. और उसके बाद में अपना जो इंडिया का कानून है उस कानून के हिसाब से लुइस और रासमुस को वो अडॉप्शन में दिया गया. तो उसके बाद में अर्जुन डेनमार्क में ही पला बड़ा हो रहा है. लेकिन अब जैसे वो बड़ा होने लगा वैसे बहुत सारे सवाल आने लगे और सवाल जो आ रहे हैं उसमें से मैं कौन हूँ, कहाँ से आया हूँ, मेरे माँ बाप कौन हैं, उनके साथ क्या हुआ, वो यहाँ डेनमार्क में कैसे आ गया है, ये सारे सवाल शुरू हो गए. तो लुइस और रासमुसन ने डिसाइड किया कि बड़ा होके ये सवाल ज्यादा बड़े ना बने, तो वो छोटा है तभी हम ट्राई करें ताकि सब ये जो उसका बचपना है वो सफर ना हो. इसके लिए उन्होंने डिसाइड किया, उन्होंने अडॉप्टी राइट्स काउंसिल ऑर्गेनाइजेशन की मदद लेके, और वो डेनमार्क का सिटीजन है तो इंडिया नहीं छोड़ के जा सकते और वो उससे बहुत प्यार करते हैं वो बोले, और उसकी अच्छाई के लिए ताकि उसका फ्यूचर सफर ना हो इसके लिए वो अभी उसको लेके आए हैं और उसके सवालों के जवाब मिले इसके लिए उन्होंने प्रयत्न किया है. और हम आपसे सबसे अपील करते हैं कि अगर किसी को मालूम होगा कि इस ऐसे बच्चे के बारे में तो आगे आए और हमको मदद करे. ఆ బాలుడి పేగుబంధం ఆదిలాబాద్తో ముడిపడి ఉంటే పెంచిన ప్రేమ మాత్రం డెన్మార్క్ది. ఈ నేపథ్యంలో తన కన్నవారిని ఒక్కసారైనా కలవాలనుకుంటున్న అర్జున్ ఆశ అడియాశ కావద్దని ఆశిద్దాం. కన్నవారి పరిచయ భాగ్యం కలగాలని కోరుకుందాం.